ప్రేక్షకులకు నమస్కారం అండి. రావి చెట్టు, పీపల్ అంటారు. రావి చెట్టు తెలియని వాళ్ళు సాధారణంగా ఎవరిలోకైనా ఉండరు. పల్లెటూరులో అందరికీ తెలుస్తుంది, సిటీలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ రావి చెట్టు అనేది దేవతా వృక్షం అండి. మర్రి చెట్టు, రావి, జువ్వి, వేప, అలాగే మన మేడి, త్రిఫల అంటాం కదమ్మా, త్రిదళ అంటాం. ఏది మనకి శివునికి ప్రీతిపాత్రమైంది త్రిదళం, మారేడు, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలండి. అందులో ఈ రావి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట వీటిలో. ఎందుకు అంటే పూర్వం మన వాళ్ళు స్త్రీలకు సంతానం కలగకపోతే ఒక లావుగా ఉన్న రావి చెట్టుని చూసి దాని చుట్టూరు ఒక 101 ప్రదక్షిణలు చేయమనేవారు. ఈ ప్రదక్షిణలు ఎందుకు అంటే ఈ రావి చెట్టు అనేది కాస్మిక్ ఎనర్జీ, ఏదైతే యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాం మనం, ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్న అయస్కాంత శక్తి, అలాగే కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అద్భుతమైన వృక్షం అన్నమాట ఇది. అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ బయటికి ఇస్తుంది ప్రకృతికి. ఈ దేవతా వృక్షాలన్నీ ఒకటి అంతే, కానీ ఇది ఎక్కువగా తీసుకుని ఇస్తూ ఉంది. ఎందుకు అంటే రావి చెట్టులో కాపర్ అనేది ఉందండి. రాగి అంటాం మనం తెలుగులో, రాగి, కాపర్. దాని లేత ఆకులు ఉంటాయి చూడండి మీరు, ఎర్రగా ఉంటాయి. ఆ ఆకుల్ని తీసుకుని వాటిని బాగా ముద్దగా నూరి ఒక పిడక పేడలో పెట్టి దాన్ని పిడకలుగా చేసి ఎండబెట్టిన తర్వాత దాన్ని మేము కాలుస్తాం అన్నమాట. ఆయుర్వేదంలో కాల్చడం వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న రాగి రవ్వలు వస్తాయి ఆ మసిలోకి. ఆ మసిని మళ్ళీ నీళ్ళల్లో వేసి బాగా కడిగితే అడుక్కి ఈ రాగి అనేది చేరుతుంది. దానిని మళ్ళీ వేడి చేస్తే ఒక లోహంగా తయారవుతుంది అన్నమాట. ఇది ప్రకృతి సిద్ధంగా సహజంగా ఏర్పడిన రాగి. దీన్ని భస్మం చేసామనుకోండి, దీన్ని మందుల్లో వాడితే అద్భుతంగా ప్రయోజనాలు అన్నమాట. ఆ రాగిని కనుక మీరు పెయింట్లో కలిపి, కాపర్ పెయింట్స్ అని ఉంటాయి కదా, షిప్స్కి వేస్తూ ఉంటారు, వీటికి సముద్రంలో తిరిగే వాడలకి వీటిలన్నిటికి కూడా వేస్తూ ఉంటారు. వేస్తే ఈ కాపర్ పెయింట్ సముద్రంలో కొన్ని నెలలకు సంవత్సరాలకు పాడైపోతుంది మళ్ళీ. అదే కనుక ఈ రావి చెట్టు చిగురుల నుంచి తయారు చేయగలిగితే అంత ఎక్కువ మొత్తంలో చేయలేము, చాలా కష్టం. ఆ పెయింట్ కనుక వేస్తే అది 10 నెలల్లో పోయేది, ఇది 10 సంవత్సరాలు ఉంటుందండి. అంత అద్భుతం ఇది చేయగలదు. ఈ మన శరీరంలో అన్ని రకాల ధాతువులు ఉంటాయి కాబట్టి, అన్ని రకాల లోహాలు ఉంటాయి కాబట్టి, ఆ రాగి లోపం వల్ల కూడా మనకి కాపర్ డెఫిషియన్సీ వల్ల కూడా అనేక జబ్బులు వస్తాయి. అటువంటి లేకుండా ఉండటం కోసం మన పూర్వీకులు ఈ లేత రావి ఆకులు కానీ, రావి కాయలు, రావి పళ్ళు, రావి తాట, రావి వేరు, దేని ఉపయోగాలు దానియేనండి. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మీరు రావి కాయలు ఉంటాయి కదండి, ఆ కాయలు ముగ్గకుండా కోసుకుని పౌడర్ చేసుకుని, పూర్వం ఉదయం 1000 mg, సాయంత్రం 1000 mg, 1 గ్రాము దాకా తీసుకోవచ్చు. 1 గ్రాము కనుక తేనెలో కలుపుకుని నాకితే ఉదయం సాయంత్రం మీకు ఊపిరితిత్తుల వ్యాధులు అద్భుతంగా తగ్గుతాయండి. ఇది ఆస్తమాకి పనిచేస్తుంది. ప్లస్ అదే చూర్ణాన్ని మీరు పాలలో కలుపుకొని తాగటం వల్ల విపరీతమైన బలం వచ్చి టీబీ నుంచి, ఆస్తమా నుంచి కూడా కాపాడుతుందండి. ఈ చూర్ణాన్ని తేనెతోటి నాకాలి అంటే దగ్గులకి, ఆస్తమాకి. పాలల్లో కలుపుకొని తాగాలి అంటే శరీరం యొక్క బలానికి. పండు చూర్ణం కానీ, కాయ చూర్ణం కానీ. మీ మగతనం కూడా పెరుగుతుంది దానివల్ల. అదేవిధంగా ఈ పళ్ళ యొక్క చూర్ణం ఉదయం ఒక బ్యాడెత్తు అంటే నియర్లీ 1 గ్రాము చిల్లర, సాయంత్రం 1 గ్రాము పాలల్లో తీసుకుంటే స్త్రీలకు ప్రత్యేకంగా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే వచ్చిందో అది అయిపోయి స్నానం అంటాం కదా, ఆ రోజు నుంచి కనుక ఒక 6 నెలలు కనుక మీరు తీసుకుని జాగ్రత్తగా ఉంటే
ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలగటంలో ఇది ఒక అద్భుతమైన ఫార్ములా అండి. ఏం చేయాలి మీరు? రావి పళ్ళు జాగ్రత్తగా ఆదివారం నాడు కలెక్ట్ చేసుకోండి. దాన్ని తీయండి, బద్దలు కొట్టండి. దాని లోపల చిన్న చిన్న కేశాలు ఉంటాయి. అవి చూసి పురుగులు అనుకుంటారు, కాదు. బొర్రు ఉన్నదైతే పాడేయండి. మంచి పండు తీసుకోండి, దాన్ని జాగ్రత్తగా బద్దలు కొట్టండి, లోపల ఏమీ లేకుండా చూసుకోండి. మంచి చక్కగా ఎండబెట్టండి. ఎండబెట్టి చూర్ణం చేసి సీసాలో పోసుకొని ఉంచుకోండి. ఆ చూర్ణాన్ని ఉదయం సాయంత్రం 1 గ్రాము పాలల్లో కలుపుకొని తీసుకుంటే, కాసిన పాలే, పచ్చి పాల కాసిన పాల అని చాలామంది అడుగుతారు. మళ్ళీ కాసిన పాలలోనే పటిక బెల్లం కలుపుకోండి, షుగర్ కలపొద్దు. కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని ఆ పాలల్లో ఈ పొడి వేసుకుని తాగండి. మీకు సంతానం కలగటానికి 70 to 80% రిజల్ట్ రావడానికి ఒక అద్భుతమైన ఫార్ములా అండి ఈ రావి చెట్టు అనేది. ఎవరైతే రావి చెట్టు చుట్టూరు మీరు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆ యూనివర్సల్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇది తీసుకుని ఈ రావి చెట్టు అనేది మళ్ళీ బయటికి ఇస్తుందండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, దాని చుట్టూరు చెట్టు తిరిగినప్పుడు మీరు 101 ప్రదక్షిణలు చేసినప్పుడు మీ గర్భం సంబంధించిన అవయవాలు ఏవైతే ఉంటాయో, గర్భాశయం అవనండి, ఫాలోపియన్ ట్యూబ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారయ్యి మళ్ళీ మీరు సంతానం కలగటానికి మీ శరీరంలో ఏ భాగాలైతే శుద్ధి అవ్వాలో ఆ భాగాలన్నీ శుద్ధి అయ్యి మీకు సంతానం కలగటానికి ఓన్లీ ఆ ప్రదక్షిణలోనే మీ యొక్క శక్తి పెరిగి మీకు సంతానం కలుగుతుంది. మనకి ఈ యొక్క సైన్స్ తెలియని వాళ్ళు నవ్వుతారు. వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు చెట్టు చుట్టూరు తిరగటం ఏంటి, ప్రదక్షిణ చేయటం ఏంటి, సంతానం కలగటం ఏంటి అని. ఎస్, డెఫినెట్గా కలగటానికి అవకాశం ఉంది. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు సైంటిఫికల్గా మీకు చెప్పానండి. దీన్ని అర్థం చేసుకుని ఆ రావి చెట్టు యొక్క మహత్యాన్ని మీరు తెలుసుకుని జాగ్రత్తగా నేను చెప్పింది ఫాలో అయితే కనుక ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం కలగటానికి కూడా ఈ రావి చెట్టు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, నమస్కారం.